హాయ్ అమ్మ నాన్నలు. ఒక్కోసారి మనం మన మానాన్న పనిలో పడిపోయినప్పుడు అనుకోని సంతోషం మనల్ని అలా పలకరించి ఇలా వెళ్ళిపోతుంది. సరిగ్గా అలాంటి సందర్భమే నిన్న మాకు ఎదురయ్యింది, ఉడత రూపంలో. అసలు ఉడత మనకు దొరుకుతుందా చెప్పండి? దొరకదు కదా. అదేంటో నిన్న పొద్దున టిఫిన్ తింటుంటే గుమ్మం దగ్గరికి వచ్చి ఇంట్లోకి చూస్తూ ఉంది. దగ్గరికి వెళ్తే సర్రును పారిపోతుందేమో అని అడుగులో అడుగేసుకుంటూ దగ్గరికి వెళ్ళాం. అయినా పారిపోలేదు, మెల్లగా కదులుతోంది. ఎందుకో అది దీనంగా చూస్తూ సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది మాకు. చేతిలోకి తీసుకుంటే గుండె దడదడా కొట్టుకుంటోంది. గుప్పెడు మూస్తే చక్కగా దాని గూట్లో పడుకున్నట్లుగా ముడుచుకుని పడుకుంది. కాసేపు అలానే ఉంచితే దాని కంగారు తగ్గి గుండె మామూలుగా కొట్టుకుంది. రకరకాల థియరీస్ ఆలోచించాక నేను చిక్కు ఒక హైపోథసిస్కి ఫిక్స్ అయిపోయాము. అది అప్పుడే గూడు నుండి బయటపడ్డ ఉడత పిల్ల అనుకోకుండా కింద పడి బిత్తరపోయింది, అందుకే దొరికింది అని. ఈలోగా మా వాయు దానికి బిట్టు అని పేరు పెట్టాడు. వాడు చదువుకుంటున్న స్కూల్లో నర్సరీలో ఒక బాబు ఆ పేరుతో ఉన్నాడంట. ఇక దానికి జీడిపప్పు బాదం పప్పు పెట్టి జాగ్రత్తగా పెంచుకుందామని చిక్కు ఫిక్స్ అయిపోయాడు. అట్టపెట్టెలో మెత్తగా ఉండడానికి కాస్త ఎండుగడ్డి పెట్టి ఉడతని పడుకోబెట్టగానే అది తుర్రున పారిపోయింది. అయినా మాకు సంతోషంగానే అనిపించింది, దాని న్యాచురల్ హ్యాబిటేట్లోకి అది వెళ్ళిపోయింది అని. అలా నిన్న సంతోషం మమ్మల్ని వెతుక్కుంటూ ఉడత రూపంలో వచ్చింది.